నా పేరు జలంధర్ రెడ్డి. మాది దేశాయిపేట గ్రామము, మేడిపల్లి మండలం. అయితే మాకు పసుపు ఉడకబెట్టే మిషన్ బాయిలర్ అది ఇదే సంవత్సరము సబ్సిడీలో తీసుకున్నాము. అయితే దీన్ని నడిపించే విధానం ఎట్లా అంటే, ఫస్ట్ మిషన్ ఇక్కడికి కుప్పకాడికి తీసుకొని వాటరు ఈ ట్యాంకులో నింపుకొని ఫుల్గా ఇక్కడ దాకా నింపుకొని గేట్ వాళ్ళ దాకా నింపుకొని తర్వాత వాటర్కు అటు సైడు కట్టెలు అంటుపెట్టి ఈ విధంగా అంటుపెట్టి మంట పెట్టిన తర్వాత ఇది బాయిలరు ఆ కుక్కర్లో విజిల్ సౌండ్ వస్తుంది. విజిల్ సౌండ్ వచ్చిన తర్వాత ఒక వన్ సైడు 2 గేట్ వాళ్ళు ఉంటాయి. ఆ గేట్ వాళ్ళు ఓపెన్ చేస్తే ఈ డ్రమ్లకు మన పసుపు నింపుకొని ఆల్రెడీ బాయిలర్లో పసుపు నింపుకొని ఉంచుకుంటాం అన్నట్టు మాట. ఉంచుకున్న తర్వాత గేట్ వాళ్ళు ఓపెన్ చేస్తే దీంట్లకు వేడి ఆవిరితోటి ఈ గేట్ వల్ల వేడి ఆవిరితోటి ఈ పసుపు ఉడుకుతుంది. ఈ ఉడికే టైంలో అందులో కూడా నింపుకొని ఉంచుకుంటాం మనం. ఇది బంద్ చేసి అది ఈ గేట్ వాళ్ళు ఓపెన్ చేసుకుంటాం. ఈ గేట్ వాళ్ళు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళి అర్బన్ ఉంటుంది. ఈ అర్బన్ తోటి దాని కింద తీసుకొని దాన్ని ఓపెన్ చేసి తీసుకొని మనం ఎక్కడైతే కళ్ళము రెడీ చేసుకున్నామో ఆ కళ్ళాలు తీసుకొచ్చి పోస్తాం. పోసిన తర్వాత సూక అవుతుంది, రెడీ అవుతుంది. తర్వాత దీంతో ప్రాబ్లం ఏం లేదు. కూలీల కొరత అధిగమించడానికి ఈ మిషన్ గవర్నమెంట్ మంచి విధానంతో ఇచ్చింది సబ్సిడీ. మాకు గవర్నమెంట్కు పెద్ద థ్యాంక్స్, BREDDకి కూడా థ్యాంక్స్. కంపెనీ మాకు విధానం నేర్పించి ఇది తెచ్చినందుకు.